హలో ఎవరీవన్. సో ప్రస్తుతం నేను సికింద్రాబాద్ లోని నాగారంలో ఉన్న కళాశా రియల్టర్స్ వారి కృష్ణవరం ప్రాజెక్ట్ సేల్స్ ఆఫీస్ లో ఉన్నాను. సో మనతో పాటు ఉన్నారు జిఎం సేల్స్ రాధిక గారు. అసలు కృష్ణవరం ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఏంటి, పూర్తి డీటెయిల్స్ కనుక్కుందామా? లెట్స్ వెల్కమ్ హర్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఫస్ట్ మనం కృష్ణవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సికింద్రాబాద్ నాగారం ఏరియా ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఏరియా యాక్చువల్ గా. సో కనెక్టివిటీస్ వైస్ అన్ని బెస్ట్ ఉన్నాయి. ఫస్ట్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం, తర్వాత కనెక్టివిటీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓవరాల్ గా కృష్ణవరం ప్రాజెక్ట్ ఎన్ని ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నారు? ఇది టోటల్ గా వచ్చేసి 0.95 ఎకర్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. 1 సెల్లార్, 1 స్టెల్ట్ అండ్ 1 to 5 ఫ్లోర్స్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని బిహెచ్కేస్ అంటే 2 బిహెచ్కేనా 3 బిహెచ్కేనా? ఇది టోటల్ గా వచ్చేసి 65 యూనిట్స్ అండి. చాలా తక్కువ యూనిట్స్, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే జనం ఎక్కువ ఉంటే కూడా ఇష్టం ఉండదు గేటెడ్ కమ్యూనిటీలో. సో 65 యూనిట్స్ మాత్రమే. అండ్ 2 బిహెచ్కే అండ్ 3 బిహెచ్కే అవైలబుల్ గా 2.5 3 బిహెచ్కేస్ కూడా అవైలబుల్ లో. సూపర్. సో ఎంత స్క్వేర్ ఫీట్ నుంచి ఎంత స్క్వేర్ ఫీట్ వరకు? ఇందులో వచ్చేసి 1335 వచ్చేసి 2 బిహెచ్కే ఉంటుంది. 1400 2.5 అండ్ 1450 నుంచి మీకు 1785 వరకు 3 బిహెచ్కేస్ ఉన్నాయి. వావ్, సో మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తున్నారు అన్నమాట. అండ్ అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే 65 యూనిట్స్ కదా, మనం కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు అని చాలా మంది అనుకుంటారు. బట్ కృష్ణవరం అలా కాంప్రమైజ్ అవ్వట్లేదు, బోల్డ్ అండ్ అమ్యూనిటీస్ ఇస్తుంది అని విన్నాను. ఎటువంటి అమ్యూనిటీస్ ఉంది? ఇండోర్ జిమ్, ఇండోర్ గేమ్స్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, క్రికెట్ నెట్ అండ్ బంక్వెట్ హాల్, ఇలాంటివి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. వావ్, సో సూపర్. ఒక పర్ఫెక్ట్ ప్లేస్, ఒక వరల్డ్ లో ఉన్నట్టు ఉంటుంది, అంతే కదా? సో అయితే ఇక్కడ నుంచి మనకు చుట్టుపక్కల కనెక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా వెరీ యూస్ఫుల్ థింగ్ అండ్ అవి వెరీ ఇంపార్టెంట్ కదా. సో కనెక్టివిటీస్ ఎలా ఉంది? ఇక్కడ కనెక్టివిటీ వచ్చేసి ఇది నాగారం కాబట్టి దీని చుట్టుపక్కల ఓఆర్ఆర్ 15 minutes లో ఓఆర్ఆర్ ఉంది. ఓకే, అండ్ వరంగల్ హైవే ఉంది. నెక్స్ట్ గట్ కేసర్ విత్ ఇన్ 10 minutes లో మీకు ఇవన్నీ అవైలబిలిటీ ఉంటాయి. అండ్ షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్, రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఒక కామన్ పీపుల్ కి ఏవైతే వసతులు అవసరమో అవన్నీ కూడా మీకు విత్ ఇన్ మినిట్స్ లో మీకు ఇవన్నీ అవైలబుల్ లో ఉంటాయి. సో మొత్తం ప్రాజెక్ట్ ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది? ఇది వచ్చేసి ప్రాజెక్ట్ మనకు విత్ ఇన్ ఇయర్ లోపు మనకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఫెబ్ లోపు మనకు హ్యాండ్ ఓవర్ చేసి ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ ఇన్ కి దగ్గరలో ఉందన్నమాట. సో చాలా ఈజీ. అలా అయితే చాలా మంది లోన్స్ పెట్టుకున్నా కూడా చాలా ఈజీగా ఆ టైం కి వాళ్ళు లోన్స్ పే బ్యాక్ కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనకు స్ట్రక్చర్ 80% అయిపోయింది. బ్రిక్ వర్క్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎంత మంది ఇప్పుడు దాకా తీసుకున్నారంటే బుకింగ్స్, ఎన్ని బుకింగ్స్ అయ్యాయి? ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 35% ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. రిమైనింగ్ 10% మాత్రం ఆల్రెడీ రన్అప్ లో ఉన్నారు. కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతే తీసుకుందామనే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇమీడియట్ గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా సిచ్యువేషన్స్ లో ఆల్మోస్ట్ ఆల్ 35 to 40% క్లోజ్ అయ్యాయి. ఓకే, సో హరీ అప్ అవ్వాలి యాక్చువల్ గా చాలా మంది. సో ఈ ఏరియా గురించి చెప్పండి, ఎలా ఉంటది ఈ ఏరియా నాగారం? ఈ నాగారం లొకేషన్ వచ్చేసి చూసుకుంటే గనక నాగారం, కుషాయిగూడ, రాంపల్లి, ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం మనకు ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయండి. కాబట్టి ఇది మనకు బెస్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది, మన పెద్ద టవర్స్ కాబట్టి. టవర్ కాబట్టి మనకు వ్యూ అనేది చాలా బాగుంటది. ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం మనకు ఇండిపెండెంట్ హౌసెస్ రావడం వల్ల ఇక్కడ క్రౌడ్ అనేది ఉండదు. మంచి కాలనీ, కస్టమర్స్ కి ఏదైతే ఇంట్రెస్ట్ చూపుతారో దానికి తగ్గట్టుగా ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో తీసుకుంటున్నాం. ఓకే, సో మాక్సిమం మీరు అన్నట్టు ఒక 1 year లోపు ఇచ్చేస్తున్నారు కదా. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఏమైనా మీ ప్రాసెసింగ్ వైపు కానీ హెల్ప్ చేసేది ఉంటుందా కస్టమర్స్ కి? కస్టమర్స్ కి మొత్తం మనమే చూసుకుంటామండి. లోన్స్ మొత్తం మనమే చూసుకుంటాము. కస్టమర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మన దగ్గరికి వచ్చి అన్ని మన దగ్గరనే చేసుకునే అవకాశాలన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా ఇబ్బంది పడే పని లేదు. సో ఇప్పుడు కొంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, లేకపోతే ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద మార్కెట్ ప్రైస్? యాక్చువల్ అయితే మార్కెట్ ప్రైజే ఉంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మనము కస్టమర్స్ కి మనం ఇచ్చిన కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఏంటంటే ఇమీడియట్ గా బుక్ చేసుకునే వాళ్ళకి 4600 ప్లస్ తోనే మనం క్లోజ్ చేసుకోవచ్చు. వావ్, సో మంచి ఆఫర్ అయితే యాక్చువల్ గా. సో నిజంగానే మీరు అన్నట్టు ఒక 35 to 40% సేల్స్ అయిపోయాయంటే ఇప్పుడు
పర్ఫెక్ట్ టైం యాక్చువల్ గా కొనడానికి. Yes. చాలా మంది రియల్ ఎస్టేట్ డౌన్ లో ఉన్నప్పుడే మనం కొనాలి అని చెప్తూ ఉంటారు కదా, అవునండి. సో ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్తారు. 100%. సో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమైనా ఏమైనా కంపెనీస్ కానీ ఇలా ఏమైనా ఉన్నాయా? ఇక్కడ చుట్టుపక్కల వచ్చేసి మనకు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ Wow. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇది లేదు అనేది లేదు ఈ లొకేషన్ లో కనుక సో మంచిగా చూసుకున్నట్లయితే మనకు ఓవర్ వ్యూ చూసుకున్నట్లయితే రెసిడెన్షియల్ బిల్టప్ ఏరియా మొత్తం చుట్టూ అన్నమాట. సో పర్ఫెక్ట్ గా ఉంటది లివింగ్ కి. సో ఫైనలీ ఏం చెప్తారు వ్యూయర్స్ కి కృష్ణవనం ప్రాజెక్ట్ గురించి? నాగారంలో ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అంటే ఇదనే చెప్పొచ్చండి. కాబట్టి ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి కాబట్టి ఇది బెస్ట్ చాయిస్ అనే నేను చెప్తాను. ఖచ్చితంగా తీసుకోవచ్చు మీరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఫైనల్లీ కృష్ణవనం ప్రాజెక్ట్ లో ఎవరైనా చక్కగా గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ తీసుకోవాలి, నాగరంలో ఉండాలి విత్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ చుట్టుపక్కల బోల్డని కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్, గ్రాసరీ స్టోర్స్ ఇవన్నీ మంచిగా అమ్యూనిటీస్ అన్ని ఫెసిలిటీస్ అన్ని మనకి దగ్గరలో ఉంటాయి అన్నమాట. సో ఇంకేం చూస్తున్నారు, నిజంగా మీరు ఒక మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి గేటెడ్ కమ్యూనిటీలో, దట్టు ఈ నాగారం అనుకుంటే కృష్ణవనం ఇస్ ద బెస్ట్ ప్లేస్. సో మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.